రే సిలిండర్ వచ్చింది, అదేంటో చూడండి. సార్ పాత సిలిండర్ తీసుకురండి సార్. బిల్లు 832 రూపాయలు సార్. ఏమైందిరా అలా నిలబడ్డావు? కొత్త సిలిండర్ లోపల పెట్టి పాత సిలిండర్ తెచ్చిచ్చేయి. మారుతి కూడా లేడు, సరుకుల కోసం వెళ్ళాడు. అది కాదు పెద్దమ్మా, సిలిండర్కి డబ్బులు ఇవ్వాలి కదా. పురుగుల మందికి ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది. రే శంకర్, సీత గ్యాస్ బుక్ చేసింది అంటే ఇంట్లో ఎవరికో ఒకళ్ళకి డబ్బు ఇచ్చి వెళ్ళి ఉంటుంది. ఒకసారి కనుక్కో. సరే అన్నయ్య. దాక్షాయిని, దాక్షాయిని, పెద్దదిన మీకేమన్నా గ్యాస్ డబ్బులు ఇచ్చేళ్ళిందా? లేదండి. నాకు కూడా ఇవ్వలేదే. నాకు కూడా ఇవ్వలేదు. ఈరోజు తీసుకెళ్ళిపోయి రేపు తీసుకురామా. అలాగే సార్. రే పెద్దోడా, చూసావారా నీ పెళ్ళాన్ని నిర్వాకం? గ్యాస్ బుక్ చేసి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళడమేంట్రా? మర్చిపోయి ఉంటుందిలే అమ్మా, ఇందులో ఏముంది. రేపు వాడు వస్తా అన్నాడు కదా, అప్పుడు తీసుకోవచ్చులే. మర్చిపోవడం కాదు, ఉద్యోగం చేస్తున్నాను అని గర్వం. తను లేకపోతే ఇల్లు నడవదు అనే పొగరు. తను సంపాదించకపోతే గ్యాసు కూడా డబ్బులు లేవు అనే చిన్న చూపు. ఇంత చిన్న విషయానికి ఏవేవో అర్థాలు వెతికి మరీ వదిన నన్ను మాట్లాడడం అవసరమా పెద్దమ్మా? చాలేరా, మీ అన్నదమ్ములు దాని తప్పుల్ని ఇలా వెనకేసుకొస్తున్నారు కాబట్టే దాని పెత్తనం ఈ ఇంట్లో నడుస్తోంది. అర్థాలు తీయడమేంట్రా అర్థాలు? మీరంటున్నట్టు సీత బాధ్యత గలదే అయితే గ్యాస్ సిలిండర్ బుక్ చేయగానే నీకో దాని భర్తకో తోడుకోడళ్ళు ముగ్గురు ఎవరిలో ఒకరికో, లేకపోతే ఇంట్లో పెద్దదాన్ని నా చేతికైనా డబ్బిచ్చిపోవాలి కదా. ఏమీ చేయకుండా ఆఫీస్కి ఎగేసుకుపోయిందంటే దీన్ని కావాలని చేయడం అని గాక ఇంకేం అంటారు? ఏమంటారు? ఎంత చెప్పినా వాళ్ళ వదిన చేసిందే కరెక్టు అంటారు. మనందర్నీ ఆవిడ గారు చిన్న చూపు చూస్తున్నట్టు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నా సీతక్కే పెద్ద దిక్కు అంటారు. అయిన దానికి కాందానికి పెద్దదిన్ని మమ్మల్ని మాటలని ఆడిపోసుకోకపోతే మీకు నిద్ర పట్టదా దాక్షాయిని? మేం ఆడిపోసుకోవడం కాదు బావగారు, తెలివిగా సీతక్కే మా జీవితాలతో ఆడుకుంటోంది. మాతోనే కాదు, మన మొగుళ్ళతో కూడా ఆడుకుంటుందక్క. ఈళ్ళకే ఎరకైతలేదు. ఆపండి. గొడవలు పెట్టుకోవడం తప్ప మీకు వేరే పనే లేదా? బాగుందిరా, చాలా బాగుంది. మీ వదించేసే పనులకి వాళ్ళని తిడుతున్నావేంటి? నీ జేబులో చిల్లర డబ్బు కూడా లేనంతగా మొత్తం పెత్తనం తన చేతుల్లో పెట్టుకుంది అంటే మిమ్మల్ని ఏ స్థాయిలో మార్చిందో మీరే తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మీ కర్మ. చైత్ర గారు, మా వదిన లేదేంటి?
బాస్ దగ్గర డిక్టేషన్ తీసుకుంటున్నారు, వచ్చేస్తారు. సీత గారు, సడన్గా మీ మూడ్ డ్రాప్ అయింది. ఎనీ ప్రాబ్లం? వేరే ఏం లేదు సార్. టైం 5:15 అయింది, ఇంటికి వెళ్ళాలని. ఓ షట్, వర్క్ ప్రెషర్లో నేను కూడా టైం చూసుకోవడం మర్చిపోయాను. యాక్చువల్లీ చాలా ఫైల్స్ పెండింగ్లో ఉండిపోయాయి. వాటన్నిటినీ డ్రాఫ్టింగ్ చేసి ఎట్ ఎనీ కాస్ట్ లేట్ నైట్ అయినా వాటన్నిటినీ మీతో ఆ బ్రాంచెస్కి మెయిల్ చేద్దాం అనుకున్నాను. నో 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 నో, నా స్వార్థం కోసం, నా లాభాల కోసం మిమ్మల్ని అంతసేపు ఉంచడం కరెక్ట్ కాదు, పద్ధతి అంతకన్నా కాదు. యూ మేకో. అయ్యో సీత గారు, దీన్ని మీరు మైండ్ మీదకి తీసుకోకండి. ప్రాఫిట్స్ కోసం ఎథిక్స్ ఎప్పుడూ బ్రేక్ చేయకూడదు. మీరు బయలుదేరండి సీత గారు, పర్వాలేదు. అదేం లేదు సార్, ఇంపార్టెంట్ వర్క్ వదిలేసి నేనెలా వెళ్తాను? నో ప్రాబ్లం, ఉంటాను సార్. లేట్ అయ్యే సంగతి ఇంట్లో ఇంటిమేట్ చేయమని నానికి చెప్పొస్తాను. ఐ థింక్ మీరేమీ అనుకోకపోతే నానికి బోర్ కొడుతుందేమో, పంపించేయండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. వద్దు సార్, నానికి చెప్పొస్తాను. సీత, నిన్న ఆపేది ఆఫీస్ వర్క్ కోసం కాదు. పాపం, నీ వర్క్ డెడికేషన్ని నా సొంత పని కోసం, నిన్ను నా సొంతం చేసుకోవడం కోసం వాడుకోబోతున్నాను. నాని, వదినా వెళ్దామా? ఆహా లేదు నాని, చాలా వర్క్ పెండింగ్ ఉంది. బాగా ఆలస్యం అవుతుందని ఇంటికి ఫోన్ చేసి మీ పెద్దన్నకి చెప్పు. అలాగే వదినా. సీత గారు, లేట్ అయినా ఇంట్లో ఏ ప్రాబ్లం లేదుగా? లేదు సార్. సో లెట్స్ స్టార్ట్ వర్క్. ఏమి సీత, పెద్దదాననే గౌరవం కూడా లేకుండా దాక్షాయిని మంగళసూత్రం విషయంలో నన్ను దొంగగా మాటలని వార్నింగ్ ఇస్తావా? ఈరోజు జీడిపప్పు తెప్పించవే అంటే కొవ్వు అని వేళకోళం ఆడుతున్నావా? ఇవాళ్ల ఇంట్లో అందరినీ తిండి లేకుండా పస్తులు పడుకోబెట్టి అందుకు నిన్నే కారణం చేసి అందరితో మాటలనిపిస్తా. నాతో పెట్టుకుంటావా? చాలే. అమ్మయ్యా సీత,
శంకర్, ఆ ఫోన్లో ఎవరో చూడు. ఎవరా? మా నాని అన్నయ్య. లిఫ్ట్ చేసి ఏంటో కనుక్కో. సరే చెప్పరా నాని. శంకరన్నయ్య, పెద్దన్నయ్య లేడా? ఉన్నాడ్రా, విషయం ఏంటో కనుక్కోమన్నాడు, చెప్పు. ఇవాళ ఆఫీస్లో చాలా పనుంది అన్నయ్య. ఇంటికి రావడం ఆలస్యం అవుతుందని వదిన అన్నయ్యకి చెప్పమని చెప్పింది. ఆలస్యం అంటే చాలా ఆలస్యం అవుతుందా నాని? ఇలా ఇవ్వ. ఆలస్యం అవుతుందని నువ్వు చెప్పడమేంట్రా? మీ వదినకి మొగుడికి ఫోన్ చేసి సొంతంగా చెప్పే తీరిక కూడా లేదా? నిజంగానే పెద్దమ్మా, ఫోన్ చేసే టైం కూడా వదినికి లేదు. ఊపిరి సలపనంత పనుంది. పెద్దమ్మా ఉంటాను, నాకు చాలా పనుంది. రే నాని, అన్నయ్య, వదిన వాళ్ళు రావడం ఆలస్యం అవుతుందంట. సర్లే పద. సరే. రే ఏరా పెద్దోడా, సర్లే అని సర్ది చెప్పుకుంటున్నావేంటి? ఆవిడ గారు ఆఫీస్ పనులని రాత్రి ఏ పొద్దుపోయాకో ఇంటికొస్తే వంట ఎవరు చేస్తారు, మీకు తిండి ఎవరు పెడతారు? ఆఫీస్ అంతరావుతో ఒక్కొక్కసారి తప్పదు కదమ్మా. ఇంటి పని చేయకుండా పెళ్ళం తప్పించుకుంది గాని తల్లిగా చేయక నాకు తప్పుతుందా? ఆవిడ గారు వచ్చేదాకా మిమ్మల్ని ఆకలితో మార్చలేను కదా. సీత, భలే చిక్కవే నా చేతికి. ఓ పక్క గ్యాస్ లేకుండా చేశాను, నా టైం బాగుండి నువ్వు ఆలస్యంగా వస్తున్నావు. ఇవాళ అయిపోయావే. నానిగారు, మీకు బోర్ కొడుతున్నట్టుంది, పదండి బయటికెళ్ళి టీ తాగొద్దాం. ఇప్పుడేమొద్దు చైత్ర గారు, ఇప్పటికే లేట్ అయిపోయింది. మా వదిన వచ్చేస్తే ఇంటికి వెళ్ళిపోతాం. నాకు తెలిసి సీత మేడం వర్క్ ఫినిష్ అయ్యేసరికి కనీసం ఇంకో గంట పడుతుంది. ఈలోగా టీ తాగొస్తే టైం పాస్ అవుతుంది, కొంచెం రిఫ్రెష్ అయినట్టు కూడా ఉంటుంది. ప్లీజ్ నానిగారు, నాకు కొంచెం హెడ్ఏక్గా ఉంది, ప్లీజ్ రండి. సరే. చైత్ర, సరిగ్గా 9 గంటలకి నువ్వు నానిని ఆఫీస్ నుంచి బయటికి తీసుకెళ్ళాలి. మన ఆఫీస్లో పవర్ పోయే ఏర్పాటు కూడా చేయాలి. 20 మినిట్స్ తర్వాత పవర్ రావాలి. యు క్యాచ్ మై పాయింట్? ఓకే సార్. ఇప్పుడు పవర్ పోయిందేంటి సార్? డోంట్ బీ టెన్స్ సీత గారు, వచ్చేస్తుందిలేండి.
త్వరగా పవర్ వస్తే బాగుండు సార్. వర్క్ ఫినిష్ చేసేసి వెళ్ళిపోవచ్చు. వస్తుంది సీత గారు. సార్ ఏంటి సార్, ఏం చేస్తున్నారు? సీత సార్ సార్ చేయి వదలండి సార్. రా సీత. సార్ చేయి వదలండి. సీత మీకే చెప్పేది, వదలండి. సీత సార్ సీత, ఈ టైం కోసం ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాను. నువ్వు ఆఫీస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి నీ నుంచి నేను చూపులు తిప్పుకోలేకపోతున్నాను. నీ ఆలోచనల నుంచి మనసు మళ్లించుకోలేకపోతున్నాను. నన్ను నీ అందం పిచ్చివాణి చేస్తోంది సీత. సార్ వద్దు సార్. సీత సార్ వదలండి సార్. నేను నా సొంతం చేసుకోవాలని ఆరాటపడుతున్నాను సీత. సీత ప్లీజ్ సీత, నువ్వు నా దానిగా సీత, నువ్వు నా దానిగా ఉండిపో. నేను మహారాణిలో చూసుకుంటాను సీత. ప్లీజ్ సీత. సీత నా మాట విను. సీత చెయ్యి వదలరా. సార్ 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 ఏమైంది సార్? నథింగ్ సీత గారు. 1 minute, చైత్రకి కాల్ చేసి పవర్ గురించి కనుక్కుంటాను. చైత్ర సార్. కొంచెం పవర్ వెంటనే వచ్చాడు చూడు. ఫోన్ చేసి కనుక్కో. ఓకే సార్. థ్యాంక్ గాడ్ సార్. సీత గారు వర్క్ అంతా ఫినిష్ అయింది, ఇక మీరు బయలుదేరొచ్చు. అయ్యో పర్వాలేదు సార్, నేను చేసే వెళ్తాను. పర్లేదు సీత గారు, రేపు మెయిల్ చేయొచ్చు. మీరు వెళ్ళండి. సరే సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. నాని వెళ్దామా? అలాగే వదిన. పద. బాయ్ చైత్ర. ఓకే మేడం. సార్ సడన్ గా ఏమైంది? ఏదో ప్లాన్ అన్నారు, పవర్ తీయించేసిన 5 నిమిషాలకే కరెంట్ వచ్చేలా చూడమన్నారు. సీతగారినేమో పంపించేశారు. ఐడియా ఏమన్నా మార్చుకున్నారా సార్? కొన్ని అనుకున్నా చేయలేం, కొన్ని అనుకోకుండా చేస్తాం. ఈరోజు ముహూర్తానికి ప్లాన్ ఎందుకో వర్కౌట్ కాదనిపించింది, అందుకే పంపించేశాను. బట్ వదలను, సీతని నా దాన్ని చేసుకుని తీరుతాను.